మేధావులకి, బౌద్ధ రచయితలకి, దార్శనికవాదులకి, సాహిత్యాభిమానులకి, అలాగే సాంస్కృతికవాదులకి ఆయన పేరు తెలియని వారు ఎవరు ఉండరు. ఈరోజు కాకినాడ మీకు స్వాగతం పలుకుతుంది గోవర్ధన్ గారు. అలాంటి 19వ శతాబ్దంలో భారతదేశంలో బౌద్ధ పునరుజ్జీవన యాగం ప్రారంభమైంది. అందులో ముఖ్యమైన వాళ్ళు 6. వీళ్ళని షట్ ధర్మజ్యోతులు అని వచ్చినారు. 6 ధర్మజ్యోతులు. వారిలో మొట్టమొదటి వాడు అనగారక ధర్మపాల. ఆయన 1864లో పుట్టారు, 1933లో చనిపోయారు. ఆయన భారతదేశంలో బౌద్ధ క్షేత్రాల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమైన గొప్ప వ్యక్తి అనగారక ధర్మపాల. ఆయన లేకపోతే బుద్ధగయ ఈ రోజున బౌద్ధులకి ఉండేది కాదు. అంత గొప్ప ఫైట్ చేశాడు అనగారక ధర్మపాల. దాదాపు అదే కాలంలో మన లక్ష్మీ నరసు, తెలుగువాడైన లక్ష్మీ నరసు గారు మద్రాసులో, ఆయన ఒక బౌద్ధాన్నే కాదండి. లక్ష్మీ నరసు గారి గొప్పతనం ఏంటంటే ఒక బౌద్ధాన్నే కాదు, ఈ భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థతో కలిపి బౌద్ధాన్ని అధ్యయనం చేసిన మొట్టమొదటి వ్యక్తి లక్ష్మీ నరసు. బౌద్ధ ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం, బౌద్ధ ధర్మ సారం అని చెప్పి ఆయన అద్భుతమైన పుస్తకం రాశారు. కులం మీద పుస్తకం రాశారు. ఆ 2 పుస్తకాలు అంబేద్కర్ నాకు శిరోధార్యాలని చెప్పాడు. మనంగా చెప్పటం అంబేద్కర్ చెప్పాడు. లక్ష్మీ నరసు గారి యొక్క ఆ 2 పుస్తకాలు నాకు శిరోధార్యమని చెప్పాడు అంబేద్కర్. అలాంటి లక్ష్మీ నరసు. 3వ వ్యక్తి ధర్మానంద దామోదర కొసాంబి. ఈయన మనందరికీ తెలిసిన మార్క్సిస్ట్ హిస్టోరియన్ డిడి కొసాంబి వాళ్ళ నాన్నగారు. డిడి కొసాంబి వాళ్ళ నాన్నగారు ధర్మానంద దామోదర కొసాంబి. ఈయన కూడా 1876లో పుట్టారు, 1947లో చనిపోయారు. ఈయన అద్భుతమైన బుద్ధుడి యొక్క జీవిత చరిత్రని చాలా సరళమైన భాషలో ఆధునిక కాలానికి తగిన విధంగా భగవాన్ బుద్ధ అనే పుస్తకం రాశారు. ఈ రోజున చాలామంది అంబేద్కర్ గారి దగ్గర నుంచి చాలామంది బుద్ధుడి యొక్క జీవితాన్ని యొక్క శాస్త్రీయ కోణంలో ఎవరు చూసినా కానీ ధర్మానంద కోసాంబి గారి భగవాన్ బుద్ధ పుస్తకమే దానికి మూలాధారం. అంత గొప్ప శ్రమ చేశారు కోసాంబి గారు ఆయన. ఇక మనందరికీ తెలిసిన వ్యక్తి బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన 1891లో పుట్టారు, 1956లో చనిపోయారు. ఈయన గురించి బౌద్ధ గురించి చెప్పాలంటే బోధిసత్వుడు, బౌద్ధ సాంస్కృతిక పునరుజ్జీవానికి ఈయన పునాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు నేను ఇవాళ చేసే ప్రసంగంలో 3 భాగాలు ప్రధానంగా ఉంటాయి. 1 రాహుల్ సాంకృత్యాయన్ నేపథ్యం బౌద్ధానికి, 2వది రాహుల్ సాంకృత్యాయన్ రచనలు, 3వది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై రాహుల్ సాంకృత్యాయన్ అభిప్రాయం. ఈ 3 భాగాలుగా నా ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్ వచ్చినప్పుడు బాబాసాహెబ్ గురించి మాట్లాడతాను నేను. ఇక తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ 1893లో పుట్టి 1863లో చనిపోయారు. వీరితో పాటు భదంత ఆనంద కౌశల్యాయన్ అనే వ్యక్తి కూడా, ఆయన కూడా మార్క్సిస్టు, బుద్ధిస్టు. ఆయన భిక్షువు గారు కూడా, భిక్షు సంఘ నాయకుడు ఆనంద కౌశల్యాయన్ గారు కూడా. ఈయన కూడా భిక్షు సంఘ నిర్మాణంలో చాలా విశేషంగా కృషి చేశారు. ఈ 6 అనగారిక ధర్మపాల, లక్ష్మీ నరసు, ధర్మానంద కోసాంబి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాహుల్ సాంకృత్యాయన్, ఆనంద కౌశల్యాయన్. ఈ 6 భారతదేశంలో ఆధునిక కాలంలో బౌద్ధ పునరుజ్జీవనానికి ప్రధానమైన కారకులు. అలాంటి కాలంలో రాహుల్ సాంకృత్యాయన్ చేసిన యొక్క కృషి చాలా విశేషమైంది. గతంలో మాట్లాడిన వాళ్ళు రాహుల్ సాంకృత్యాయన్ గురించి కొంత చెప్పుంటారు. కాబట్టి వారు 1893 ఏప్రిల్ 9న ఉత్తరప్రదేశ్లో పండహా అనే గ్రామం అజంగర్ జిల్లాలో పుట్టారు. వారి తండ్రి గారి పేరు గోవర్ధన్ పాండే, తల్లి కులవంతీదేవి. వీళ్ళది సాంప్రదాయ వైదిక కుటుంబం. కాబట్టి ఈయనకి కేదారనాథ్ అనే పేరు పెట్టారండి. రాహుల్ సాంకృత్యాయన్ మొట్టమొదటి పేరు కేదారనాథ్. కేదారనాథ్ హిందూ పేరు, అది సాంప్రదాయ వైదిక పేరు పెట్టారు ఆయన. ఆ తర్వాత ఈయన మొట్టమొదటి చేరిన పాఠశాల ఉర్దూ పాఠశాల, ముస్లిం పాఠశాల మద్రసా సంస్థలో చేరి ఈయన చదువుకున్నారు 5వ సంవత్సరంలో. అలా చిన్ననాటి నుంచే ఈయనకి ఉర్దూ
రావటం అలవాటైంది హిందీతో పాటు. ఆ తర్వాత ఈయన కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఆర్య సమాజం భావాలకు బాగా లోనయ్యారు. ఎక్కువ కాలం దాదాపు ఒక 15 సంవత్సరాలు ఆయన జీవితంలో 23-24 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన ఆర్య సమాజంలోనే పనిచేశారు. ఆర్య సమాజంలో ఉన్నప్పుడు ఈయన పేరు బాబారాం ఉదార్ దాస్. బాబారాం ఉదార్ దాస్ ఆ పేరుతో ఉన్నారు. వైదిక పేరు కేదార్నాథ్, ఆర్య సమాజం వాళ్ళ యొక్క పేరు బాబారాం. ఆ 2 పేర్లతో ఉన్న తర్వాత ఆయన బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత ఆయన పెట్టుకున్న పేరు రాహుల్ సాంకృత్యాయన్. మనకి రాహుల్ సాంకృత్యాయన్ కానీ ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఆయన బౌద్ధుడుగానే మిగిలాడు, బౌద్ధుడుగానే మరణించాడు, బౌద్ధుడుగానే జీవించాడు. కాబట్టి ఆయన జీవితం అంతా కూడా బౌద్ధంతోనే మిళితమై ఉంది. ఇక ఆయన జీవితంలో ఈ రోజున మనమందరం ఇక్కడ ఉండి ఆయన గురించి మాట్లాడుకోవటానికి, ఆయన చేసిన సాహిత్య గురించి మాట్లాడుకోవటానికి కారణం ఏంటంటే ఆయన మనలాగా ఇంట్లో ఉండి చక్కగా పాఠశాలలో చదివి మంచి మంచి డిగ్రీలు సంపాదించి మంచి మంచి పోస్టుల్లో ఉద్యోగాలు చేసుకుంటే మనం ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆయన చిన్నతనం నుంచి బడెగ్గొట్టి పాఠశాలలో కూర్చోకుండా దేశదిమ్మరిగా తిరిగాడు. అలాంటి దేశదిమ్మలు మామూలుగా మన పిల్లలు ఎవరైనా తిరిగితే తిడతాం, దేశదిమ్మరిగా తిరిగారని. కానీ ఆయన దేశదిమ్మరిగా తిరిగింది జూలైలా తిరగటానికి కాదు, జ్ఞానార్జన కోసమే తిరిగారు. అది ఆయన తిరిగిన ప్రతిదాన్ని జ్ఞానంగా మార్చుకున్నారు. అది ఆయన గొప్పతనం. ఆయన చిన్నతనంలోనే దాదాపుగా మొట్టమొదటిసారి 9వ ఏటే ఇల్లు వదిలిపెట్టి కాశీకి వెళ్ళిపోయారు ఫస్ట్. అది 1902లో. ఆయనకప్పుడు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అప్పుడే ఇల్లు వదిలిపెట్టి కాశీకి వెళ్ళిపోయారు. మరలా వచ్చారు. ఆ తర్వాత 2వ పర్యటన 1907లో 14 ఏళ్ళప్పుడు కలకత్తాకి వెళ్ళిపోయారు. కాశీ కలకత్తా వాళ్ళకి ఒకే రూట్లో ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. కాబట్టి ట్రైన్లో ఎక్కడం వెళ్ళిపోవటం ఉంటాయి. అట్లా కలకత్తాలో కొంతకాలం ఉన్నారు. మరలా వచ్చారు. మరలా 16 సంవత్సరాలప్పుడు మరలా కలకత్తా వెళ్ళిపోయాడు. మరలా వచ్చాడు, 2 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నాడు. తర్వాత తన 18వ ఏట 1910లో ఇల్లు వదిలిపెట్టాడు. ఇక ఇంటికి రాల ఆయన, ఎప్పుడో ఒకసారి వచ్చాడు. ఇక మిగిలిన జీవితం అంతా ఆయన పర్యటనలోనే గడిపారు. జీవితం మొత్తం పర్యటనలే. అలాంటి గొప్ప పర్యాటకుడు కాబట్టి చాలా గొప్ప గొప్ప విషయాలు మనకి అందించగలిగారు. ఆయన ఎన్నో మారువేషాల్లో అతి భయంకరమైన ప్రదేశాలకి బందిపోట్లు, దొంగలు ఏమి కారణం అడగకుండా చంపేస్తారంటండి. టిబెట్ వెళ్ళే సమయంలో అక్కడ బందిపోట్లు, దొంగలు మీ దగ్గర ఏం వస్తువులు ఉండే తీయండి అని చెప్పి అడగరంట. ముందు అసలు అడగరంట. వాళ్ళ సిస్టమ్ వేరు. చంపేసేప్పుడు ఎత్తుక్కుంటారంట వాళ్ళు, వీళ్ళ దగ్గర ఏమున్నాయో. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన టిబెట్ యాత్ర చేశారు. అంటే ఆయన ఇంత జ్ఞానతృష్ట కలిగిన వ్యక్తితో మనకు అలవాటు అవుతుంది. ఈయన మొట్టమొదటిసారి నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక హిందూ సన్యాసితో పరిచయం అయింది ఈయనకి. మనందరికీ తెలుసు హిందూ సన్యాసులు వీళ్ళందరూగానే వాళ్ళు జటలు పెంచుకోవటం, గంజాయి తాగటం అది సర్వసాధారణమైన విషయం. ఈయనకు కూడా గంజాయి అలవాటు అయిందంట. అక్కడ గంజాయి తాగటం అతి త్వరలోనే ఇది చాలా ప్రమాదకరమైందని భావించి ఆయన వచ్చేశారు. గంజాయి ఆయనకి అలవాటుగా మారల, అదృష్టం కొద్దీ. కానీ అది అలవాటుని మానటం కోసం సిగరెట్ అలవాటు చేసుకున్నారు ఈయన. సిగరెట్లు బాగా తాగేవాడంట రాహుల్ సాంకృత్యాయన్. అలాంటి సిగరెట్లు తాగే వ్యక్తి ఒక రోజున సిగరెట్లు మానేశాడు అకస్మాత్తుగా. ఈ రోజు నుంచి నేను సిగరెట్లు తాగను అని మానేశాడు ఆయన. ఇది మనం చాలా ఆశ్చర్యపోతాం. అప్పటిదాకా తన రచనల్లో విమర్శించిన వ్యక్తి చనిపోయిన రోజు నుంచి మానేశాడు. రాహుల్ సాంకృత్యాయన్ తన రచనలో ఒక వ్యక్తిని విమర్శించేవాడు. అతని విధానం మంచిది కాదు, మంచి పద్ధతి కాదు అని చెప్పాను. అది ఎవరంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ చనిపోయిన రోజు నుంచి ఆయన సిగరెట్ మానేశాడంట, గాంధీకి నివాళిగా, గౌరవంగా. కానీ ఆయన రచనలో గాంధీని విమర్శిస్తూనే ఉన్నారు. అంటే రాహుల్ సాంకృత్యాయన్లో గొప్పతనం ఏంటంటే భావజాల యుద్ధం తప్పితే వ్యక్తుల మీద భౌతిక యుద్ధం లేదు. మన అంబేద్కర్ గురించి నేర్చుకోవాల్సింది కూడా అదే. అంబేద్కర్కి భావజాల యుద్ధం తప్పితే, మీరు చాలామంది అంబేద్కర్ అనగానే బ్రాహ్మణ వ్యతిరేక అనేది ఒక ముద్ర పడిపోయింది. అసలు బ్రాహ్మణిజానికి బద్ధశత్రువు అంబేద్కర్, అందులో రాజీ లేదు. బ్రాహ్మణిజాన్ని అంబేద్కర్ ఎదుర్కొన్నంత గొప్పగా ఎవరు ఎదుర్కోలేరు కూడా.
ఈ దేశంలో అంత గొప్పగా ఎదుర్కొన్నాడు. కానీ ఏ బ్రాహ్మణుని వ్యక్తిగతంగా తిట్ల ఆయన రచనలు మొత్తం వెతకండి. అసలు మీరు ఏ బ్రాహ్మణుడితో తగాదు పెట్టుకోవాలి, నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టావు కాబట్టి నీతో తగాదు పెట్టుకుంటున్నానని పెట్టుకోవాలి. ఆయన బ్రాహ్మణిజానికి వ్యతిరేకం. అదే సిద్ధాంత నిబద్ధత అంటే. ఈ ఒక్క విషయంలో చాలామంది మనం పొరపాటు చేస్తూ ఉంటాం. చూడండి, రాహుల్ సాంకృత్యాయన్ గారు గాంధీ గారి గురించి విమర్శిస్తూ చాలా రాశారు. మీరు వోల్గాసే గంగా చదివితే అర్థమవుతుంది, కథ ఉంది గాంధీ గారిని విమర్శిస్తున్న కథ. అనేక రచనలు విమర్శించారు. కానీ ఆయన ఎప్పుడైతే హత్య చేశారో ఆయన చాలా బాధ అనిపించి ఏం చేయాలనుకున్నాడు, ఈ రోజు నుంచి నేను సిగరెట్ మానేస్తున్నానని చెప్పి మానేశాడు. ఎప్పుడు దాదాపు 30 సంవత్సరాలు ఉన్న అలవాటు మానేశాడు ఆయన. అంటే సమాజంలో భావాలని భావాలుగా చూస్తూ వ్యక్తులు చేసే కొన్ని త్యాగాలను మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని ఒక గొప్ప నేపథ్యం ఉన్న వ్యక్తి మాత్రమే దర్శించగలడు. అది రాహుల్ సాంకృత్యాన్ని దర్శించాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దర్శించారు. వాళ్ళు అలా దర్శించడానికి కూడా వాళ్ళు నమ్ముకున్న బౌద్ధం అనేది చాలా ముఖ్యమైనది. మిత్రులారా, ఇక్కడ ఆయన భాష గురించి నేను చెప్పవసరం లేదు. ఆయనకి ఎన్ని భాషలు వచ్చినది ఎవరికి తెలియదు. ఆయనకు కూడా తెలియదు ఎన్ని భాషలు వచ్చనేది. చాలామంది 80-70 భాషలు అంటారు. నేను కొందరు రాసిన ఆర్టికల్స్ చూశాను, ఆయనకి 150 దాకా భాషలు వచ్చని రాశారు. 150 భాషలు. కొందరు 37 భాషల్లో మంచి పండితుడు అన్నారు, కొందరు 45 భాషల్లో పండితుడు అన్నారు. ఏతావాత చూస్తే ఆయనకి 150 భాషలు వచ్చు, 50 భాషల్లో పండితుడు అనుకోవడానికి ఎలాంటి నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆయన భాషా సామర్థ్యం గురించి నేను మీ అందరూ కూడా చాలా చోట్ల చదివి ఉంటారు. ఆయన మన విజయవాడ వచ్చారు, రాహుల్ సాంకృత్యాయన్. ఒకసారి పర్యటనలో తిరుపతి వచ్చారు. తర్వాత కమ్యూనిస్టుగా ఉంటూ రైతు సదస్సు ఒకటి జరుగుతుంటే, అఖిల భారత రైతు సమాఖ్య సదస్సు జరుగుతుంటే దానికి విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చినప్పుడు ఆయన అమరావతి, నాగార్జున సాగర్ ఇవన్నీ చూద్దాం అనుకున్నారు. నేను ఎక్కడో తప్పుగా చదివాను. భట్టిపురోలు వచ్చారు రాహుల్ సాంకృత్యాయన్ అని. భట్టిపురోలు నుంచి చందోలు వెళుతుంటే ఈ సంఘటన జరిగింది, ఈ భాషకు సంబంధించిన సంఘటన రాహుల్ సాంకృత్యాయన్ నేను ఎక్కడో వినటం చదవటం తప్పుగా జరిగింది. అది నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ పుస్తకం రాసిన వ్యక్తుల్లో కూడా ఒక యువకుడు అని రాసిన తప్పితే ఆ యువకుడు పేరు రాయలా. తర్వాత తెలిసింది అది సంజీవ్ దేవ్ గారని. రాహుల్ సాంకృత్యాయన్తో ఉన్న వ్యక్తి సంజీవ్ దేవ్ గారు, డాక్టర్ సంజీవ్ దేవ్ గారు. తెనాలి మా ఊరికి దగ్గర తుమ్మపూడి అనే గ్రామంలో సంజీవ్ దేవ్ గారు ఉంటారు. అప్పుడు నాకు 16-17 సంవత్సరాలు. ఓపీడీఆర్ నాయకులు సి భాస్కర్రావు గారి పేరు ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందినే ఉంటారు. ఓపీడీఆర్ నాయకులు. వారి సతీమణి మా అక్కయ్య గారు సరోజి గారు. మేము 16వ ఏట నుంచే విప్లవ రాజకీయాలు, జనసాహితీ వీటిలో పాల్గొనటం వల్ల పాఠాలు చదవటం మానేశాము. బడి పాఠాలు మానేశాం. కానీ ఆ సరోజి గారు నాతో బలవంతాన రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకాలు 16వ ఏట నుంచే చదివించారు. అలా రాహుల్ సాంకృత్యాయన్ ప్రభావం మా మీద చాలా ఉంది. నా మీద వ్యక్తిగతంగా చాలా ఉంది. నేను రాసే రచనలో రాహుల్ సాంకృత్యాయన్ కాపీ కొట్టిన అంశాలు కూడా చాలా ఉంటాయి. ఆయన స్ఫూర్తితో రాసిన విషయాలు కూడా చాలా ఉంటాయి. అంత ముద్ర వేశారు రాహుల్ సాంకృత్యాయన్ గారు చిన్నతనంలో చదవటం వల్ల. నాకెవరో చెప్పారు సంజీవ్ దేవ్ గారు వెళ్ళారు రాహుల్ సాంకృత్యాయన్ అమ్మటే అని. వెంటనే నేను ఎవరినో కనుక్కొని సంజీవ్ దేవ్ గారికి ఉత్తరం రాశాను. సార్, మీరు రాహుల్ సాంకృత్యాయన్ అమ్మటే భట్టిప్రోలు వచ్చారా, అక్కడి నుంచి చందోలు వెళ్ళారా? మీరు వెళుతున్న సమయంలో రాహుల్ సాంకృత్యాయన్ గారు ఒక కొత్త భాషని విని 15 గంటలో వాళ్ళతో మాట్లాడారంట ఆ భాషలో. ఇది నిజమేనా? ఇది వాస్తవం. రాహుల్ సాంకృత్యానికి ఒక భాష వింటూ ఒక 15 గంటలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడేశారు. ఆ భాష విని 15 గంటలో ఆ భాషలో మాట్లాడేశారు. ఇది ఒక అద్భుతం. అందుకని అక్కడ పెట్టారు మరపురాని మహాద్భుతం రాహుల్ సాంకృత్యాయన్ అని. ఆయన ఒక అద్భుతమే. ఇలాంటి వ్యక్తి భూమి మీద పుట్టాడంటే ఒక 20-10 సంవత్సరాలు లేకపోతే ఒక 100 సంవత్సరాల తర్వాత ఎవడు నమ్మడు. ఆయన నాకు మళ్ళీ రిప్లై రాశారు. మీరు విన్నది నిజమే, కానీ ప్రదేశం తప్పు. అది మాచర్లకి నాగార్జున సాగర్కి వెళ్ళే దారిలో జరిగింది. నీకు వీలైతే ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి ఉత్తరం రాశాడు. మాది రేపల కాబట్టి ఆ దగ్గరలో నేను వెళ్ళాను. అప్పుడు ఆయన చెప్పారు, వీరు మాచర్లలో ట్రైన్ దిగి గుర్రబండి ఎక్కి నాగార్జున సాగర్ వెళ్తున్నారు సంజీవ్ దేవ్ గారు, రాహుల్ సాంకృత్యాయన్. ఎందుకంటే సంజీవ్ దేవ్ గారు కూడా దేశదిమ్మరే, ఆయనకి 12 భాషలు దాకొచ్చు. వెళుతుంటే మాచర్ల దాటి నాగార్జున సాగర్ మధ్య చాలా అటవీ ప్రాంతం ఉంటుందండి, చాలా గూడెలు ఉంటాయి అక్కడ. ఆ గూడెంలో భార్యాభర్తలు తిట్టుకుంటున్నారు. రోడ్డు మీదకి వచ్చి తిట్టుకున్నారు. అటు కొందరు చేరా, ఇటు కొందరు చేరా, తగాద పడుతున్నారు. ఈ సంజీవ్ దేవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ బౌద్ధం దీని గురించి మాట్లాడుతూ ఏ ప్రశ్నలు అడుగుతున్నాడంట. అప్పుడు దాకా సమాధానం చెప్తున్న రాహుల్ సాంకృత్యాయన్ అన్యాపదేశంగా ఉన్నాడంట. ఈయన పట్టించుకోవట్లా సంజీవ్ దేవ్ గారిని.
సంజీవ్ దేవ్ గారికి నేనేమైనా బోరు పుట్టిస్తున్నానా రాహుల్ సాంకృత్యాయనికి, నేను అనవసరంగా మాట్లాడుతున్నానా, నేను ఎక్కువగా మాట్లాడానా, ఈయన ముఖంలో మార్పు వచ్చింది అనుకుంటున్నాడంటే ఈయన ఆ గొడవ దగ్గరికి వెళ్ళగానే బండి ఆపమన్నాడంట. ఆపేసి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ గొడవను సెటరేట్ చేశాడంట రాహుల్ సాంకృత్యాయన్ వాళ్ళ భాషలోనే. ఈయన బండి మీద రాగానే నమస్కారం పెట్టి పాదాలు పట్టుకుని మహానుభావ ఏమిటి ఇదన్నాడంట. ఈ భాష మంగోలియా భాష ఇది అక్కడి నుంచి మాల్వా పీఠభూమిలో కొందరు ఈ భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఈ భాష అని చెప్పి ఆ భాష గురించి నాగార్జున సాగర్కి వెళ్ళిన దాకా చెప్పాడంటండి ఆయన. మరి అద్భుతం. నేను నివృత్తి చేసుకున్న సంజీవ్ దేవ్ గారి దగ్గరికి వెళ్ళి వారితోనే విన్నాను నేను ఇది వాస్తవమని. అలాంటి ఒక భాషా కోవిదుడు రాహుల్ సాంకృత్యాయన్. ఆయన భాషల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఈయన 1912లో మార్క్సిజం వైపు కూడా మొగ్గారు. ఈయన ఆర్య సమాజాన్ని వదిలిపెట్టి బయటికి రావటానికి బౌద్ధం కారణం కాదు, మార్క్సిజమే కారణం. రామావతార శర్మ అని ఆయన ఉపన్యాసం విని హేతువాదం వైపు వచ్చి అక్కడి నుంచి మార్క్సిజానికి వచ్చారు. బౌద్ధాన్ని వల్ల ఆర్య సమాజాన్ని వదిలిపెట్టాల, మార్క్సిజం వల్లే మార్క్సిజానికి ఆయన ఆకర్షితులైన తర్వాతే ఆర్య సమాజం నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత బౌద్ధానికి వచ్చారు రాహుల్ సాంకృత్యాయన్. ఈయన 1913 నుంచి 1914 ఒక సంవత్సరం పాటు మన దక్షిణ భారత యాత్ర చేశారు. అందులో భాగంగా మద్రాసు, తిరుపతి కూడా వచ్చారు. తిరుపతిలో కొన్ని గ్రంథాలు సేకరించుకున్నారు. అక్కడ కొన్ని స్తోత్రాలు, వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు కూడా ఈయన కొన్ని నేర్చుకున్నారు. ఇలా అన్ని ప్రాంతాలు భారతదేశం తిరిగారు, ప్రపంచం తిరిగారు, ముస్లిం దేశాలు తిరిగారు, బౌద్ధ దేశాలు తిరిగారు, భూటాన్ తిరిగారు. వారి యాత్రల గురించి చెప్పుకోవాలంటే అది సరిపోయేది కాదు. ఇందాక చెప్పినట్టుగా దర్శన్ అది మేరే జీవన యాత్ర అని ఉంది. 1000 పేజీలు రాస్తే కానీ అది తరిగేది కాదు. అది సభాముఖంగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఆ యొక్క ప్రదేశాలు ఏమిటి అనేది కాదు. అయితే బౌద్ధానికి సంబంధించిన వరకు ఈయన 1920లో చాలా కీలకమైన విషయం అండి. 1920 అంటే ఆయనకి 28 సంవత్సరాలు. బుద్ధుడు 28 సంవత్సరాలు దాటగానే ఇల్లు వదిలిపెట్టాడు 29వ ఏట. ఈయన 29వ ఏట బౌద్ధంలోకి వెళ్ళాడు. 29 సంవత్సరాలు వచ్చే వరకు రాహుల్ సాంకృత్యానికి కూడా బౌద్ధంలో పెద్దగా పట్టులేదు. 28వ ఏటలో ఈయన మొట్టమొదటిసారిగా వారణాసికి వెళ్ళి సారనాథ్కి వెళ్ళాడు. అప్పటిదాకా దేశమంతా తిరిగారు కానీ బౌద్ధ క్షేత్రాలు తిరగల. సారనాథ్ వెళ్ళారు. సారనాథ్ నుంచి గోరఖ్పూర్కి వెళ్ళి అక్కడి నుంచి కుశీనగర్, బుద్ధుడు యొక్క పరినిర్వాణం పొందిన చనిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు కుశీనగర్. అక్కడి నుంచి పుట్టిన ప్రదేశం లుంబినికి వెళ్ళారు. అక్కడి నుంచి కపిలవస్తు, అక్కడి నుంచి శ్రావస్తి, జేతవనం. మొట్టమొదటి బౌద్ధ క్షేత్రాలని పరిశీలించిన తర్వాత ఈయనకి బౌద్ధం అంటే విపరీతమైన ఆపేక్ష కలిగింది. అది ఇక్కడ ఉన్నవాళ్ళు మరి ఎంతమంది చూశారో లేదో కానీ ఇప్పుడు ఏవైతే నేను చదివానో బుద్ధగయ, సారనాథ్, కుశీనగర, లుంబిని ఇవన్నీ కానీ మీరు కానీ దర్శిస్తే బౌద్ధం మీకు ఆకాశం అంత కనిపిస్తుంది. మీరు బౌద్ధాన్ని నమ్మపోయినా సరే ఈ ప్రదేశాలను ఈరోజు కూడా మీరు దర్శిస్తే అక్కడ ఉన్న చిత్రాలు కానివ్వండి, శిల్పాలు కానివ్వండి, చరిత్ర కానివ్వండి, అవన్నీ మీకు తెలుసుకుంటే బౌద్ధం ఆకాశంలాగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అది ఒక ఎక్స్పీరియన్స్ చేశాను. నేను బౌద్ధాంలోకి వచ్చినప్పుడు, నేను 10 సంవత్సరాల క్రితం బౌద్ధంలోకి వచ్చినప్పుడు ముందు వేమన గారు చెప్పారు, ఇంటిలోని పోరు ఇంతింత కాదురా విశ్వధా విరామి నురవేమని. ముందు ఇంట్లో పోరు లేకుండా చేసుకోవాలనుకున్నాను నేను. అప్పుడు దాకా సైన్సు, మార్క్సిజం ఇవన్నీ చెప్పాం. ఇప్పుడు అంబేద్కరిజం, బుద్ధిజం చెప్పాలి. నా అభిప్రాయం అలా మారింది. బుద్ధుడు అనగానే అందరికీ ఆయన ఒక దేవుడు అనే అభిప్రాయం సాధారణమైన ప్రజలకి ఆయన ఒక భగవంతుడు అనేది ఉంది. మీరు దేవుణ్ణి కాదంటారు, మరి బుద్ధుడిని అంటారు కదా అంటారు. ఇక్కడ ఎవరు ఉన్నారు బౌద్ధులు, మీరు బౌద్ధం ఎందుకు స్వీకరిస్తున్నారు అంటారు ఇంట్లో. ఎన్ని ప్రశ్నలు ఇంట్లో నుంచి, పిల్లల దగ్గర నుంచి, భార్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రశ్నలు. అందుకని ఫస్ట్ నా కుటుంబంతో సహా అందరం, కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి ఈ ప్రదేశాలు మొత్తం చూసి వచ్చిన తర్వాత నాకంటే ఎక్కువ వాళ్ళకే బౌద్ధుడు అంటే ఇష్టం కలిగింది. వాళ్ళకి ఇంత ఉందా, మన ప్రాంతంలో బౌద్ధం అంటే ఎక్కడ ఉండదు. ఇక ఇంకా మన కాకినాడ చాలా ఉత్తమమైన నగరం అండి. ఇక్కడ దాదాపు 5-6 బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి కాకినాడలో. 5-6 ఉన్నాయి కాకినాడలో బౌద్ధ క్షేత్రాలు, బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. కొత్తగా కూడా ఈ మధ్య
ఆ ఊరి ఇది అక్కడ కట్టారు, అక్కడ ఒకటి తాళరేవులో మంచి బౌద్ధారామం నిర్మించారు. ఆల్రెడీ ఆ రైల్వే ట్రాక్ అచ్యుతాపురం దగ్గర ఒక బౌద్ధారామం ఉంది. అసలు చాలా కొన్ని జిల్లాల్లో ఒక్క బౌద్ధారామం లేని కూడా ప్రదేశాలు ఈరోజు చాలా ఉన్నాయి. అప్పుడు మా కుటుంబ సభ్యులు ఈ క్షేత్రాలన్నీ చూసి, అమ్మో ఏంటి బుద్ధుడికి ఇంత ఆరాధన ఉందా ప్రపంచంలో, బుద్ధుడు ఇంత గొప్ప వ్యక్తా, ఇన్ని వందల మంది విదేశీయులు వస్తారా చూస్తానికి, మన వాళ్ళకి ఏం పుట్టింది పోవట్లేదు అంది మా ఆవిడ. ఇప్పుడు ఏమైంది, ఇంట్లోంచి నా బాధ తగ్గింది. కాబట్టి ఆ విధంగా రాహుల్ సాంకృత్యాన్ని ఎప్పుడైతే ఈ బౌద్ధ క్షేత్రాలు చూశారో ఆయనకి బౌద్ధము వాటి పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగి, విశేషమైన కలిగి బౌద్ధ సాహిత్యాన్ని చదవాలి, సేకరించాలనుకున్నప్పుడు, అయ్యా ఈ సాహిత్యం అంతా మన భారతదేశంలో లేదు, యావత్ ఆధునిక భారతదేశం మొత్తం రాహుల్ సాంకృత్యానికి రుణపడి ఉండాలండి. ఆధునిక భారత బౌద్ధం మొత్తం రాహుల్ సాంకృత్యాన్ని లేకపోతే బౌద్ధ సాహిత్యం భారతదేశంలో చాలా వరకు దొరికేది కాదు. ఈరోజు కూడా అంత బౌద్ధ సాహిత్యాన్ని ఆయన భారతదేశానికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏ బౌద్ధ సాహిత్యం అనగానే కేవలం త్రిపిటకాలు కాదు, బుద్ధుడి కాలంలో ఉన్న త్రిపిటకాలు కాదు. బుద్ధుడి తర్వాత నాగార్జునుడు ఉన్నాడండి. నాగార్జునుడి తర్వాత బౌద్ధ విజ్ఞానవాదం వచ్చింది. అసలు బౌద్ధం బ్రతికుండటానికి కారణం నాగార్జునుడు బౌద్ధ విజ్ఞానవాదమే. ఆచార్య నాగార్జునుడు మాధ్యమికవాదం, శూన్యవాదం అంటేనే ప్రతీతి సముత్పాదం, క్షణికవాదం, బుద్ధుడు చెప్పిన క్షణికవాదం, కార్యాకారణ సంబంధానికి సంబంధించిన వాదం. అది ఆచార్య నాగార్జునుడు చాలా బాగా అభివృద్ధి చేశారు. అది ఆ తర్వాత నాగార్జున తర్వాత విజ్ఞానవాదం వచ్చింది, బౌద్ధ విజ్ఞానవాదం వచ్చింది. దిగ్నాగుడు, అసంగుడు, వసుబంధు, ధర్మకీర్తి. విశేషం ఏంటంటే ధర్మకీర్తితో బౌద్ధం యొక్క వికాసం అంతరించింది భారతదేశంలో. ఆఖరి వెలుగు వసుబంధు, దిగ్నాగుడు, ధర్మకీర్తి. వీళ్ళ రచనలు ఏవి భారతదేశంలో లేవు, దొరకట్లేదు. అది అంతిమ వికాసం, బౌద్ధం యొక్క అంతిమ వికాసానికి సంబంధించిన రచనలు ఏవి భారతదేశంలో దొరకట్లా. త్రిపిటకాలు ఉంటాయి, త్రిపిటకాలు అనేది ఎక్కడైనా ఉంటాయి, ఏ భాషలో అయినా ఉంటాయి. త్రిపిటకాల మీద, బుద్ధుడు చెప్పిన బుద్ధవచనం మీద అద్భుతమైన ఆధునికమైన వ్యాఖ్యానాలు నాగార్జునుడివి, అసంగుడివి, దిగ్నాగుడివి, అవన్నీ తెలుసుకోకుండా బౌద్ధం మాకు తెలిసిందనుకోవటం శుద్ధ దండగా. తెలియదు. నాగార్జునుడు తెలుసుకోకుండా బౌద్ధం నాకు తెలుసు అనుకోవటం తప్పు. అసంగుడు తెలుసుకోకుండా బౌద్ధం నాకు తెలుసు అనుకోవటం తప్పు. ఎందుకంటే వీళ్ళందరి వల్లే ఈ రోజున ప్రపంచంలో బౌద్ధం బతికుంది, భారతదేశంలో కాదు, ప్రపంచంలో బౌద్ధం బతికుంటానికి కారణం ఇదిగో ఈ చివర ఉన్న ఫిలాసఫర్స్ అందరూ. వీళ్ళ రచనలేవి భారతదేశంలో లేవు. త్రిపిటకాలు లేకుండా పోలేదు. త్రిపిటకాలను ఎవరు నాశనం చేయలే. వైదిక ఫిలాసఫర్స్ అందరూ, శంకరాచార్యుడి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా బౌద్ధాన్ని నాశనం చేసింది ఇదిగో వీళ్ళ యొక్క సిద్ధాంతాన్ని నాశనం చేశారు. ఎందుకంటే వీళ్ళంతా బౌద్ధాన్ని ఆధునిక కాలానికి ఎలా ఉండాలి అని చెప్పి తమ రచనలో వ్యక్తం చేసిన తత్వవేత్తలు అందరూ, అసంగుడు, దిగ్నాగుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళ రచనలకే ఎసరు పెట్టారు వైదిక ఫిలాసఫర్స్ అందరూ. అందుకనే ఆ రచనలన్నీ భారతదేశం నుంచి పోయినాయి. చాలామంది బౌద్ధులకు కూడా త్రిపిటకాలు పోయినాయి. త్రిపిటకాలు భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచం ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. అవి త్రిపిటకాలకు ఇబ్బంది లేదు. త్రిపిటకాల మీద వ్యాఖ్యానాలు, బౌద్ధాన్ని సైంటిఫిక్గా బతికించడానికి, శాస్త్రీయంగా బతికించడానికి చేసిన రచనలు ఇవన్నీ కూడాను చాలా లోతైనవి. ఇందులో సామ్యవాదం ఉంటుంది, విజ్ఞాన శాస్త్రం ఉంటుంది, డార్విన్ చెప్పిన సిద్ధాంతాలు లాంటి సిద్ధాంతాలు ఉంటాయి. అశంకుడు యోగాచార భూమి అనేది ఉందండి. ఆ పుస్తకం కానీ మీరు చదివితే డార్విన్ తీసి పక్కన పెట్టేస్తారు అంతే. ఇది ఎప్పుడు అశంకుడు చెప్పాడుగా అంటాం మనం. అంత గొప్ప ఈ గ్రంథాలు మొత్తం భారతదేశం లేకుండా పోయినాయి. రాహుల్ సాంకృత్యాన్ని చేసిన కృషి ఏంటంటే, ఏ గ్రంథాలైతే భారతదేశంలో లేకుండా వైజ్ఞానిక బౌద్ధ గ్రంథాలు, జాతక కథలు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశం నుంచి హిందువులు ఎవరు కూడా జాతక కథల్ని తీసేయలా. బౌద్ధ వైజ్ఞానిక గ్రంథాలు మొత్తం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. కాబట్టి వాటన్నిటిని తీసుకురావాలి అంటే, బౌద్ధం తిరిగి పునరుద్ధానం చెందాలంటే వాటి వెలుగులో చెంతేనే బౌద్ధంగా ఉంటుంది. లేకపోతే బౌద్ధం కూడా పాత చింతకాయ పచ్చడి మతం అయిపోతుందని చెప్పి రాహుల్ భావించాడు. ఆ పుస్తకాలను తీసుకొచ్చాడు రాహుల్ సాంగ్. అది ఆయన గొప్పతనం. అందుకని బౌద్ధలోకం, ఆధునిక బౌద్ధలోకం మొత్తం రాహుల్కి ప్రణమిల్లవలసింది. అక్కడ బౌద్ధ వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాలని, కొన్ని వందల గ్రంథాలు, దాదాపుగా 368 గ్రంథాలు తీసుకొచ్చాడు ఆయన. 1, 2 కాదు.
ఇంకా చైనా భాషలోంచి కొన్ని గ్రంథాలు తీసుకొచ్చాడు. ఇవన్నీ నాగార్జునుడికి నేను చెప్పిన 5-6 సంబంధించినవే. వీళ్ళు బౌద్ధాన్ని ఆధునిక కాలానికి సంబంధించిన విధంగా గొప్పగా వ్యాఖ్యానం చేశారండి. నేను మొట్టమొదటి బౌద్ధంలోకి వెళ్ళినప్పుడు 10 సంవత్సరాల క్రితం వెళ్ళాను నేను. బహుశా నేను అనుకోవడం చాలా సగర్వంగానే చెప్పుకుంటాను, నేనేం దాని గురించి అది అతిశయం కాదు. బౌద్ధాన్ని ఇప్పుడున్న ఆంధ్రదేశంలో ఉన్న బౌద్ధాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక 10 మంది ఉంటే అందులో నేను కూడా ఉంటాను, అందులో అనుమానం ఏమీ లేదు. దీనికి కారణం ఏంటంటే ఇది నా గొప్పతనం అసలు కానే కాదు. నేను బౌద్ధం అనే 2వ తరగతిలో చేరటానికి ముందే పెద్ద బాల శిక్ష చదివే. నేను పెద్ద బాల శిక్ష చదివిన వాడు 2వ తరగతిలో చేరవచ్చు, 3వ తరగతిలో చేరవచ్చు. నేను చదివిన పెద్ద బాల శిక్షే రాహుల్ సాంకృత్యాయన్. రాహుల్ సాంకృత్యాయన్ రచనలు మొత్తం చదివాను కాబట్టి బౌద్ధం నాకు అసలు కొత్తదే అనిపించాల. బౌద్ధంలో ఏ గ్రంథం చదివినా రాహుల్ సాంకృత్యాయనే కనిపిస్తున్నాడు పేజీకి. చాలా తేలిక అర్థమైపోయింది. ఈ బౌద్ధ గ్రంథాలు చదివితే ఒక విధంగా మత సిద్ధాంతంగా ఉండేది. ఎప్పుడైతే రాహుల్ సాంకృత్యాన్ని వ్యాఖ్యానం చేస్తూ బౌద్ధాన్ని రాశాడో ఆ గ్రంథం చదవగానే ఒక చారిత్రక నేపథ్యము, రాజకీయ నేపథ్యము, సామాజిక నేపథ్యము మొత్తం అర్థమవుతుంది బౌద్ధంలో. మీ అందరికీ తెలియని రహస్యం ఏంటంటే నన్ను చాలామంది బౌద్ధ రచయితగా అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బౌద్ధ రచయితను అనుకుంటారు. కానీ మా బౌద్ధ పండితులు ఉన్నారు కొందరు, వాళ్ళు నన్ను బౌద్ధ రచయితను అంటే ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే నేను వైజ్ఞానిక బౌద్ధాన్ని మాత్రమే రాస్తాను. నేను అది రాహుల్ సాంకృత్యాన్ని యొక్క పునాది. దిగ్నాగుడు, వసుబంధు, ధర్మకీర్తి ఇలాంటి వాళ్ళు భారతదేశ బౌద్ధానికి వేసిన పునాది. ఆచార్య నాగార్జునుడు అనగా చాలామంది, ఆయన బ్రాహ్మణ కదా, బ్రాహ్మణవాది కదా, బౌద్ధాన్ని పలసం చేసిన బ్రాహ్మణుడు కదా అంటారు. వీళ్ళెవ్వరూ ఆచార్య నాగార్జునుడు ఒక అక్షరం కూడా చదివి ఉండరు. ఆచార్య నాగార్జునుడు అనే వ్యక్తి పుట్టకపోతే బుద్ధుడనే వ్యక్తి ఈ భూమి మీద ఉన్నాడని ఎవరికి తెలిసేది కాదు. బుద్ధుడు చెప్పిన క్షణికవాదాన్ని అద్భుతంగా మనం ఏదైతే ఈరోజున డైలెక్టికల్ మెటీరియల్స్ అనుకుంటున్నామో అంతకంటే అద్భుతంగా ఆచార్య నాగార్జునుడు తన శూన్యవాదంలో వివరించాడు. మార్పు జరుగుతుంది కానీ నువ్వు మార్పులో ఉంటావు, మార్పును గమనించలేవు అని చెప్పాడు. నువ్వు గమనించకపోవటమే శూన్యం, లేనిది కాదు శూన్యం. అది చాలా పెద్ద టాపిక్. అది అంత అద్భుతంగా శూన్యవాదాన్ని, క్షణికవాదాన్ని, క్షణం మారుతుంది ఈ ప్రపంచం అని బుద్ధుడు చెప్పిన దాన్ని అద్భుతంగా విశ్లేషించిన గ్రంథం శంకరుడి ఆచార్య నాగార్జునుడు తన గ్రంథాల్లో ఉట్టంకించాడు. అవన్నీ వాటన్నిటినీ హిందీలోకి రాశారు. రాహుల్ సాంకృత్యాన్ని తెలుగులోకి రాలేదు. తెలుగులోకి రాలేదు. రాహుల్ సాంకృత్యం హిందీలో రాశారు అన్నిటి కూడా. అలాంటి ఆధునిక వైజ్ఞానిక బౌద్ధాన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి రాహుల్ సాంకృత్యాయన్. ఇంకా రాహుల్ సాంకృత్యాయన్ని రాజకీయ జీవితాన్ని కూడా బౌద్ధానికే వినియోగించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. రాహుల్ సాంకృత్యాయన్ కాంగ్రెస్ సభ్యుడు కాదు, కాంగ్రెస్ జిల్లా పార్టీ ఉత్తరప్రదేశ్లో అజంగఢ్ జిల్లా అనేది ఉంది, ఆ జిల్లాకి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఆయన చేసినప్పుడు అదే సమయంలో అనగారిక ధర్మపాల బుద్ధగయ అనేది హిందువుల యొక్క వాళ్ళ చేతుల్లో ఉండి దాని యొక్క నిర్వాహకులంతా కూడా నిర్వహణ చేసే కమిటీ అంతా కూడా హిందువుల చేతుల్లో ఉంది బుద్ధగయ. ఇది బౌద్ధులది, ఇది బుద్ధుడి యొక్క వ్యవహారము, బౌద్ధం వేరు హిందూ మతం వేరు, ఇది బౌద్ధులకు అప్పగించాలి అని చెప్పని ఫైట్ చేస్తున్న వ్యక్తి అప్పటికి అనగారిక ధర్మపాల. బుద్ధగయ విషయంలో ఆయన కోర్టుకు వేశారు, కేసులు వేశారు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు అనగారిక ధర్మపాల. అలాంటి సమయంలో అనగారిక ధర్మపాలకి అండగా నిలిచిన వ్యక్తి రాహుల్ సాంకృత్యాయన్. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి బుద్ధగయని బౌద్ధులకు అప్పగించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది గొప్ప విషయం. అది ఆ విధంగా అడుగడుగున ఒక తాత్వికవేత్తే కాదు, ఒక ఫిలాసఫర్గానే కాదు, ఒక రాజకీయవేత్త కూడా తన జీవితం మొత్తాన్ని బౌద్ధానికే అంకితం చేశారు. తర్వాత మిత్రులారా, రాహుల్ సాంకృత్యాయన్ జీవితంలో ఎవరైనా సరే ఒక వ్యక్తిగా చేయగలిగిన చేశారు. మిత్రుడు తోడైతే, మంచి మిత్రుడు తోడైతే ఇంకా బాగా చేయటానికి అవకాశం ఉంటుంది. అలాగూ 1926లో మీరట్లో విశ్వనాథ బ్రహ్మచారి అనే ఒక వైదిక సాంప్రదాయానికి చెందిన వ్యక్తితో
పరిచయం కలిగింది రాహుల్ సాంకృత్యాయనికి. విశ్వనాథ బ్రహ్మచారి. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది, హరినామదాస్. హరినామాలకు దాసుడు ఈయన. వైష్ణవ సాంప్రదాయవాదంలో ఉన్న వ్యక్తి ఆయన. ఆ మిత్రుడి యొక్క పరిచయం, రాహుల్ సాంకృత్యాయని పరిచయం వల్ల ఈ హరినామదాసు ఆనంద కౌశల్యాయనిగా మరి భదంత ఆనంద కౌశల్యాయన్. భదంత ఆనంద కౌశల్యాయన్ అందించింది కూడా రాహుల్ సాంకృత్యాయనే. విశేషం ఏంటంటే, ఇందాక నేను చెప్పిన 6గురిలో, ఆధునిక కాలంలో బౌద్ధాన్ని బ్రతికించిన 6గురిలో 3 మార్క్సిస్ట్ దృక్పథం కలిగిన వాడు. ధర్మానంద దామోదర కోసాంబి, భదంత ఆనంద కౌశల్యాయన్, రాహుల్ సాంకృత్యాయన్. వీళ్ళు 3 మార్క్సిస్ట్ దృక్పథం కలిగిన వాళ్ళు, కమ్యూనిజం అంటే ఇష్టపడిన వాళ్ళు. ఈ 3 కూడా బౌద్ధులుగానే జీవితాంతం జీవించారు, బౌద్ధ భిక్షువులుగానే జీవించారు. భదంత ఆనంద కౌశల్యంత జీవితకాలం మొత్తం బౌద్ధ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ బతికారు ఆయన. రాహుల్ సాంకృత్యాన్ని కొంతకాలం బౌద్ధ భిక్షువుడిగా ఉంటూ, తర్వాత ఆ డ్రెస్ తీసేస్తూ మళ్ళా గృహస్థుగా ఉంటూ, మళ్ళా 2 సార్లు ఆయన బౌద్ధ భిక్షువుగా మారారు, మళ్ళా గృహస్థుగా మారారు రాహుల్ సాంకృత్యాయన్. కానీ బౌద్ధ రచనలు మాత్రం వదిలిపెట్ల. ఆనంద కౌశల్యాన్ని జీవితం మొత్తం బౌద్ధ భిక్షువుగానే బతికారు. ధర్మానంద కోసాంబి గారు కూడా బౌద్ధ భిక్షువుగానే చాలా కాలం జీవించారు, డిడి కోసాంబి గారి ఫాదర్. వీళ్ళు 3 మార్క్సిస్టులే. అందుకనే వీళ్ళు 3 బౌద్ధాన్ని రాయటం వల్ల ఈ రోజున భారతదేశంలో ఛాందస బౌద్ధం చాలా వరకు పోయింది. వీరి ప్రభావం చాలా ఉంది. అంబేద్కర్ గారి మీద కూడా దామోదర ధర్మానంద కోసాంబి ప్రభావం చాలా ఉంది, రాహుల్ సాంకృత్యాయని ప్రభావం ఉంది. ఇలా ఆధునిక కాలంలో ఈ 3 మార్క్సిస్ట్ బుద్ధిస్టులు బౌద్ధ వైజ్ఞానిక మార్గానికి కొత్త పునాదులు తీసిన వ్యక్తులు వీళ్ళు. అందులో వీళ్ళందరికీ ఆద్యుడు రాహుల్ సాంకృత్యాయన్. కాబట్టి మార్క్సిజం, రాహుల్ సాంకృత్యాయన్ అదేనా అంటారండి, మార్క్సిజం నీకు మనసులోకి ఎక్కాలంటే, తేలిగ్గా అర్థం కావాలంటే, మార్క్స్ అర్థం కావాలంటే ముందు నీకు బుద్ధుడు అర్థం కావాలని చెప్పాడు రాహుల్ సాంకృత్యాయన్. బౌద్ధం అర్థమైతే మార్క్సిజం చాలా తేలిగ్గా అర్థమవుతుంది అన్నాడు. శ్రమ, పెట్టుబడి, శ్రమకి ఎలా గౌరవించాలి, అలాగే ప్రజాస్వామ్యం, గణతంత్ర వ్యవస్థలను ఎలా రక్షించుకోవాలి అనేది బుద్ధుడు రాజకీయంగా చాలా గొప్ప పోరాటం చేశాడు ఆ రోజుల్లో. గణతంత్ర వ్యవస్థ రక్షణ కోసం జయ యౌధేయ అనే నవలను చూశారండి. ఇందాక ఎవరో చెప్పారు కూడా, మిత్రులు ఎవరో, జయ యౌధేయ అనే నవలో బుద్ధుడు చెప్పిన ఒక సుత్తానికి నవలా రూపం. అది బౌద్ధ సుత్తానికి నవలా రూపం. బుద్ధుడు ఆఖరికి చనిపోయింది యౌధేయ గణంలోనే. ఆయన కోరిక, ఎక్కడ కోసల, మగధ అనే 2 పెద్ద రాజ్యాలు ఉన్నాయి అప్పటికే, ఏకకేంద్ర రాజ్యాలు. వాటిల్లో నేను చనిపోకూడదు, నా అంత్యక్రియలు అక్కడ జరగకూడదు అనుకున్నాడు బుద్ధుడు. అంబేద్కర్ ఏ విధంగానే హిందువుగా పుట్టినా హిందువుగా మరణించనన్నాడో, బుద్ధుడు నా అంతిమ సంస్కారాలు గణరాజ్యాల్లోనే జరగాలని చెప్పి నిర్ణయించుకున్నాడు బుద్ధుడు. యౌధేయుల భూమిలో ఉన్నప్పుడు ఎంత ప్రేమ అంటే ఔధేయుల భూమికి ఆయన ఇంకా జబ్బు చేసి 82 సంవత్సరాలు వచ్చింది. అప్పటికే ఆయనకి విరోచనాలు అవుతున్నాయి, వాంతులు అవుతున్నాయి. బుద్ధుడికి తగ్గటం లేదు. 3 నెలలు మందు వాడుకున్నాడు, యోగా రకరకాలు చేశాడు. ఆయన డిసైడ్ అయిపోయాడు, నేను బతకనని డిసైడ్ అయిపోయాడు బుద్ధుడు. డిసైడ్ అయిన తర్వాత, ఆనందాన్ని ఇంకా నీకు కొన్ని నెలలు మాత్రమే బతుకుతాను, బతకను, నన్ను మల్ల రాజ్యానికి తీసుకెళ్ళమన్నాడు. ఔధేయ రాజ్యంలో ఉన్నాడు, పక్కనే మల్ల రాజ్యం. ఆ రాస్తారంటే ఆ సుత్తంలో, బుద్ధుడు వెళుతూ బుద్ధుడు అన్ని ఆపేక్షల్ని జయించిన వాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మన అన్ని ఆపేక్షలు, అన్ని కోరికలను ఆయన జయించేశాడు. ఎవరి మీద కోరిక ఉండదు, కానీ ఔధేయుల మీద కోరిక ఉందంట ఆయనకి, ఔధేయ గణం మీద. ఎందుకంటే ఆనాటి ఏకకేంద్ర రాజ్యాలైన మగధ రాజుల్ని, కోసల రాజ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని గణతంత్ర వ్యవస్థ నిలబెట్టుకున్న ఏకైక రాజ్యం ఔధేయ రాజ్యం. ఔధేయుల్ని ఓడించడానికి అజాత శత్రువు బుద్ధుడు తిరిగి పంపిస్తాడు. బుద్ధుడి యొక్క అభిప్రాయం ఏంటో కనుక్కురామని. ఆ మగధ సేనాధిపతి బుద్ధుడి దగ్గరికి వచ్చి, భగవాన్, ఔధేయ గణం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు మన మగధరాజు అయిన అజాత శత్రువు, తమకి ఒక మాట చెప్పి రమ్మన్నాడు అని చెప్పంటే, ఎంత తిరస్కారం చూడండి బుద్ధుడు వాడి మొహం కూడా చూడలేదంట. పక్కకు తిరిగి, ఆనంద, ఔధేయులు సంఘంగా కలిసి ఉంటున్నారా, అందరూ ఒకే మాట మీద ఉంటున్నారా, అందరూ స్త్రీలకు గౌరవిస్తున్నారా, స్త్రీల మాట వింటున్నారా, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సంఘం మొత్తం కలిసి నిర్ణయం తీసుకుంటున్నారా, విడివిడిగా నిర్ణయం తీసుకుంటున్నారా, ఇట్లా 7 ప్రశ్నలు అడిగి, ఈ 7 వాళ్ళు చేస్తున్నంతకాలం వాళ్ళని ఎవరు జయించలేరని చెప్పాడంట. అంతే, వీడికి అర్థమైంది మనం వెళ్తే ఓడిపోతామని.
యుద్ధం అనుకున్నారు. ఇంకా అంటే గణతంత్ర వ్యవస్థను బ్రతికించ ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థని బ్రతికించడం కోసం బుద్ధుడు చాలా స్ట్రగుల్ చేశాడు. ఆ స్ట్రగుల్ అంతా బుద్ధుడు పడ్డ స్ట్రగుల్ అంతా కూడా మనకి జయ ఔధేయలో కనిపిస్తుందండి. జయ ఔధేయ గ్రంథాన్ని సపరేట్గా చదివినా, బౌద్ధాన్ని సపరేట్గా చదివినా మనకు ఆ యొక్క టేస్ట్ తెలియదు అసలు. బుద్ధుడి యొక్క వచనాలు చదివిన తర్వాత జయ ఔధేయ చదివితే అబ్బా ఎంత బాగుందో అసలు. బుద్ధుడి యొక్క భావజాలాన్ని చక్కగా ఇక్కడ పొందుపరిచాడు, నవలా రూపంలోకి తీసుకొచ్చాడు. ప్రజాతంత్ర వ్యవస్థ ఎంత బలీయంగా ఉంటుందో తెలియజేశాడు. దాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం ఏకకేంద్ర రాజ్యాలు ఎన్ని ఎత్తుగడలు చేస్తున్నాయో అవన్నీ ఔధేయ గణంలో, ఆ జయ ఔధేయ గ్రంథంలో రాహుల్ సాంగత్యం రాశారు. అందుకని హిస్టరీని, చరిత్రని నాకు తెలిసినంతవరకు ఈ రోజుల్లో మనకి ఒకప్పుడు విఠలాచార్య గారు ఉండేవాడు, పాత సినిమాలు అద్భుతంగా చూపించాలంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అద్భుతంగా చూపించే వాళ్ళు చాలామంది వచ్చారు. అసలు వాళ్ళు కూడా అందరూ రాహుల్ సాంగత్యాయన్ నవల సినిమా తీయటానికి నన్ను అడిగితే జయ ఔధేయ గారి ఉంటే సింహసేనాపతి అయితే అద్భుతమైందండి. మీ ఎవరికి చెబుతున్నా అది ఒక సింహసేన జాతకం అని ఒక జాతక కథ. సింహసేనాపతి నవల. బంధుల మల్లు అతని పేరు, బంధుల మల్లు. అసలు ఎంత గొప్పగా ఆ పాత్రను తీర్చిదిద్దాడు బౌద్ధ జాతక కథల్లో. నాకు కూడా ఆ చదివే వరకు సింహసేనాపతిని సపరేట్ నవల అనుకుంటున్నాను నేను, కానీ ఒక జాతక కథ అది. రాహుల్ సాంగత్యాయన్ ఎంత గొప్పగా రాశారు నవల్ని. ఆ జాతక కథ కూడా 50 పేజీల జాతక కథ అండి. అంత అద్భుతమైన జాతక కథ అది. సింహసేనుడి యొక్క భుజబలాన్ని గురించి అంతా చెప్తారు. ఎలా యుద్ధం చేస్తాడు, ఎంత వీరుడు ఆ బంధుల మల్లుడు. ఆ బంధుల మల్లుడిని చంపుతాడు కోసలరాజు. ఏ బంధుల మల్లు అయితే కోసల రాజ్యం కోసం ప్రాణత్యాగం చేస్తాడో అలాంటి బంధుల మల్లుడిని వెన్నుపోటు పడి చంపుతాడు కోసలరాజు. ఆ విషయం బంధుల మల్లుడిని, అతని కుమారుల్ని 18 మందిని మొత్తం విషమిచ్చి దారిలో చంపేసేస్తాడు. ఎవరో చెబుతాడు, ఈ బంధుల మల్లుడు జయించి వస్తున్నాడు, ఈ రాజ్యాన్ని నీకు అప్పచెప్పడు, నీకు ఎసరు పెడతాడు, నిన్ను రాజుగా పక్క పడదోస్తే తానే రాజు అవుతాడని చెప్పని వీళ్ళు లెక్కపడిచేసరికి వెళ్ళి చంపేసేస్తాడు. అంత నమ్మకస్తుడైన బంధువుల మని చంపేస్తాడు. రాహుల్ సాంగత్యాయన్ కథల్లో ఇచ్చిన చివరి సన్నివేశం రాయల. 18 మంది కుమారులు, భర్త అందరూ యోధులే, అందరిని రాజు చంపేశాడు. ఆ ఒక్క వార్త బంధువుల మల్లుడి భార్యకి ఉత్తరం వస్తుంది, నీ బిడ్డలు భార్య యుద్ధంలో మార్గ మధ్యంలో రాజుగారు చంపేశారు అని. అదే సమయానికి బౌద్ధ సంఘానికి భిక్షకి పిలుస్తుంది, ఆహారం పెట్టడానికి పిలుస్తుంది. సారిపుత్రుడు వెళ్తాడు భోజనానికి. సారిపుత్రుడు తన బుద్ధుడి యొక్క ప్రధానమైన అనుచరుడు సారిపుత్రుడు వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. అందరికీ భోజనాలు వడ్డిస్తారు, ఇస్తర్లు వేస్తారు, భిక్షపాత్ర పెట్టి కూర్చుంటారు. వడ్డించే సమయంలో ఉత్తరం వస్తుంది ఈమెకి, భర్త బిడ్డలు చనిపోయారు, ఏం చేయాలండి ఇవి? కోడళ్ళకు కూడా చెప్పకుండా, కోడళ్ళు ఏడుస్తారేమో బిడ్డ చనిపోయాడని చెప్పని ఆమె ఆ ఉత్తరాన్ని ఆమె చీర కొంగుకు కట్టుకుని వడ్డం చేస్తూ ఉంటుంది. దుఃఖాన్ని ఎక్కడ దుఃఖం కనిపించకుండా చేస్తూ ఉంటుంది. కానీ అంతరంగం ఆమెను ఆవేదన పరుస్తూ ఉంటే నెయ్యి గిన్నె తీసుకొస్తున్నప్పుడు ఆమె ముందుకు తూలుతుంది. తూలినప్పుడు సారిపుత్రుడు అంటాడు, అమ్మా నిండా ఉన్న నెయ్యి గిన్నె చాలా జాగ్రత్తగా తీసుకురావాలి కదా, ఎందుకు అట్ట తొట్టుపడ్డావు అంటే అప్పుడు ఆపుకోలేక, అయ్యా 18 మంది పుత్రుల్ని ఒక భర్తను పోగొట్టుకున్న తల్లి ఈ మాత్రం కూడా తొట్టు పడకూడదా అని దామి. అసలు ఆ కథ చదువుతుంటే కన్నీళ్ళు ప్రవహిస్తాయండి. అసలు ఆ ఇతివృత్తాన్ని తీసుకుని అద్భుతమైన, అది ఒక జాతక కథ, ఆ ఇతివృత్తాన్ని తీసుకుని అద్భుతంగా పెద్ద నవలగా రాశారు సింహసేనాపతి రాహుల్ సాంగత్యాయన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం చాలామంది అశోకుడి గురించి చదువుతూ అశోకుడు చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు, లేకపోతే పన్నులు రద్దు చేశాడు, సైనికుల్ని దీనికి వినియోగించాడు, దానికి వినియోగించాడు చెప్పి అశోకుడు చేసిన మంచి పనులన్నీ మనం చెప్పుకుంటాం. దానికి ఇలా చేయాలి రాజు, ప్రజలను పరిపాలించే రాజు ఇలా చేయాలి. అశోకుడు ఏవైతే మంచి పనులు చేశాడో ఆ పనులన్నీ చేయాలని చెప్పని ఒక సూత్రంలో బుద్ధుడు ఒక రాజుకు చెప్పాడు. ఒక రాజుగారు యజ్ఞం చేస్తాడు. ఎందుకు యజ్ఞం చేస్తున్నామంటే దేశం సుభిక్షంగా ఉండడం కోసం యజ్ఞం చేస్తాను అన్నాడు. అరే ఆయన, యజ్ఞం చేస్తే దేశం సుభిక్షంగా ఉండదు, యజ్ఞకర్తలు వీళ్ళు ఈ 10 మంది మాత్రం సుభిక్షంగా ఉంటారు అని చెప్పి బుద్ధుడు చెబుతాడు. వడ్డీలు రద్దు చేయాలి, వడ్డీలు లేని రుణాలు, మనం ఆశ్చర్యపోతాం, వడ్డీలు లేని రుణాలు రాజుగారు రైతులకు ఇవ్వాలి, విత్తనాలు అందించాలి, కాలువలు తవ్వించాలి, బావులు తవ్వించాలి, చెరువులు తవ్వించాలి, పశువుల్ని రైతులకి ఉచితంగా ఇవ్వాలి, అందజేయాలి రాజుగారు
తన పశువుల్ని. ఎడ్లని నాగళ్ళని తయారు చేయించి ఉచితంగా అందించాలి. అప్పుడు రైతులందరూ కోలుకుని వ్యవసాయం చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. రాజు చేయవలసిన యజ్ఞం ఇది అని చెప్పాడు బుద్ధుడు. బుద్ధుడు ఏ యజ్ఞం అయితే చెప్పాడో ఆ యజ్ఞాన్ని చేశాడు అశోకుడు. బుద్ధుడు చెప్పకుండా బౌద్ధంలో ఆచరించిన వాళ్ళు ఎవరూ లేరండి. అశోకుడు చేసిన ఆచరణ మొత్తం బుద్ధుడు చెప్పిన ప్రసంగాలే. అలాగే రాహుల్ సాంకృత్యాన్ని రాసిన బౌద్ధ నవలలన్నీ బౌద్ధ సూత్రాల్లోని తీసుకున్నవే సంఘటనలే దాదాపుగా అన్నీ. ఒక చిన్న కథను తీసుకుని రాహుల్ సాంకృతికి అద్భుతమైన కల్పనా శక్తి ఉంది కాబట్టి, అద్భుతమైన చారిత్రక యుక్తి ఉంది కాబట్టి ఒక మహాద్భుతమైన రచనలు సృష్టించగలిగాడు. చరిత్ర పట్ల, బౌద్ధం పట్ల రాహుల్ సాంకృత్యాన్ని పుస్తకం చదివిన తర్వాత బౌద్ధం పట్ల ఆకర్షితులు కాని వారు ఉండరు నాకు తెలిసినంతవరకు. అలా ఆకర్షితులైన వాళ్ళు నేను ఒకడిని. దానికి రాహుల్ సాంకృత్యానికి చాలా రుణపడి ఉంటాను నేను. బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యేట్టు చేయటం వల్ల. ఇలా ఈయన ఇందాక మిత్రులు చెప్పారు, విద్యాలంకార శ్రీలంకలో చాలా చాలా ఉన్నాయండి. మన దౌర్భాగ్యం ఏంటంటే రష్యా యూనివర్సిటీ వాళ్ళు ఈయన రమ్మని పిలిచారు, శ్రీలంక యూనివర్సిటీ వాళ్ళు రమ్మని పిలిచారు. చివరికి భారతదేశంలో ఏ యూనివర్సిటీ వాళ్ళు పిలవాల, ఎందుకంటే ఇంకేం సర్టిఫికెట్లు లేవు కాబట్టి. సర్టిఫికెట్ లేకపోయినా వాళ్ళందరూ పిలిచారు, వీళ్ళు పిలవాల. మిత్రులారా, ఈయన 34వ ఏట నుంచి టాల్స్టాయ్ అంటారండి, ఒక రచయిత పరిపూర్ణంగా రచన చేయాలంటే 35 సంవత్సరాలు ఉండాలంటాడు ఆయన. అది మన రాహుల్ సాంకృత్యంలో చూస్తాం. 34వ ఏట నుంచి 34 ఏళ్ళు రాశారు ఆయన 1961 వరకు. 34 సంవత్సరాలు నిర్విరామంగా రాశారు. అంతకుముందు అడపే చిన్న చిన్న రాశారు కానీ పెద్ద లెక్కలు కాదు అసలు. 34వ ఏట నుంచి నిర్విరామంగా 34 సంవత్సరాలు రాశారు. 1961 నాటికి, ఆయన చనిపోయే నాటికి 63 నాటికి 50,000 పేజీలు రాశారు ఆయన. 50,000 పేజీలు రాశారంట ఆయన. ఇంకా 12 గ్రంథాలు ఉన్నాయి ముద్రితం కావాల్సినవి ఆయన రాసిపెట్టినవి. అవి ఒక 10,000 అనుకుంటే 70,000 పేజీలు రాశారు. మనం కానీ లెక్కేసుకుంటే, కంప్యూటర్ తీసుకొని లేదా క్యాలిక్యులేటర్ తీసి లెక్కేసుకుంటే రోజుకి 200 పేజీలు రాశారు. అసలు మనిషేనా? ఇలాంటి వ్యక్తి ఒక భూమి మీద పుట్టాడంటే ఎవరు నమ్ముతారని రాబోయే తరాలలో మనమే నమ్మం. బౌద్ధ రచనలో నేను చాలా స్పీడ్ రాస్తా, అందులో అనుమానం లేదండి. నాకు చాలామంది చెబుతారు. నేను పత్రికలు దాదాపు 10 పత్రికలు రాస్తూ ఉంటాను బౌద్ధం మీద. మన సామెల రమేష్ బాబు గారు అయితే అమ్మనుడు, ఆయన చివరి రోజు దాకా గోవర్ధన్ గారు మన ఫ్లైట్ ఎక్కడి దాకా వచ్చింది అంటాడు ఆయన. ఫ్లైట్ ఏంటి సార్ అన్న, మీరు ఫ్లైట్ రాసి ఎంత స్పీడ్లో రాస్తారు సార్ అంటాడు ఆయన. నేను అంత స్పీడ్తో రాస్తుంటే మా వాళ్ళందరూ అంటారు, నన్ను అడుగుతుంటారు, గోవర్ధన్ గారు ఒక్కళ్ళ ఏమన్నా వ్యవస్థ 2-3 ఉన్నారా అని. నేను చాలా స్పీడ్గా రాస్తే 50 పేజీలు రాస్తాను సార్ నేను రోజుకి. అవి ప్రింటింగ్ వచ్చేసరికి 18 పేజీలు వస్తాయి. 18 పేజీలు నా శక్తి. నా పని అయిపోయింది, నీరసం వచ్చేసి దిహను, ఇక రాయలేను, కలం కదలదు దిహను. ఆయన ప్రింటింగ్లో 200 పేజీలు రాశారు. ఎట్లా నమ్ముతామండి ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టాడు, ఉన్నాడు అంటే? ఉన్నాడుగా, రాశాడుగా, ఉన్నవిగా, నమ్మాలిగా. అది ఒక కంప్యూటర్. కాలం మనిషి రూపంలో ఉన్న కంప్యూటర్ రాహుల్ సాంకృత్యాయం. అది ఒక పజిల్ రాబోయే కాలానికి. ఎక్కడెక్కడ రాశాడు ఈయన? మన కవిత్వం విన్నట్టుగా రమణీయ ప్రియదూతిక తెచ్చు ఇచ్చు కప్పుర విడంబన్నట్లుగా అలాంటివి ఏమీ లేవు ఈయనకి. రైళ్ళల్లో రాశాడు, కంచర గాడిదల మీద కూర్చుని రాశాడు, చిన్న చిన్న పడవల్లో రాశాడు, ఓడల్లో రాశాడు, జట్కా బళ్ళ మీద రాశాడు, దేవుడు గుళ్ళో కూర్చుని రాశాడు, ఇళ్లల్లో రాశాడు, పొదరిళ్లల్లో రాశాడు, కారాగారం రాశాడు, శయనాగారంలో కూడా రాశాడు, బౌద్ధారామాలు, భోజనశాలలు, వీధి అరుగులు, హిమాలయ శిఖరాలు, లోయలు అన్నీ. కాదేది కవితకు అనర్హం అని చెప్పి శ్రీశ్రీ ఎట్లా అన్నాడో, కాదేది రాతకు అనర్హం అని చెప్పి రాహుల్ సాంకృత్యం నిరూపించాడు. ఎక్కడైనా రాసేయచ్చు. ఉయ్యల మీద ఊగుతూ, బంగారు ఉయ్యల మీద ఊగుతూ, రమణీయ ప్రియ ఇసుక కప్పురు వీడం ఇస్తేనే రాయవసరలా, ఎక్కడైనా రాయొచ్చు అని చెప్పని అంత రాశాడు. కాబట్టే ఆయన బ్రతికే రాతండి. రాస్తూ బ్రతికాడు, రాస్తూ తిన్నాడు,
రాస్తూ నిద్రించాడు, రాస్తూ గడిపాడు, రాస్తూ చనిపోయాడు. రాతే. అంతగా రాసిన వ్యక్తి మళ్ళీ మనకు కనిపించేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. అంతగా రాసిన వ్యక్తి. ఇక ఈ రచనలకు సంబంధించి మన వారి అమ్మాయి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి చాలా స్పీడ్గా ఒక 5 నిమిషాలు ముగిస్తాను. వీరి బౌద్ధ రచనలు పేర్లేనండి: సింహసేనాపతి, జై ఔధేయ, విస్మృత యాత్రికుడు, బౌద్ధ దర్శనం. అది కొంత ఆదురి భుజంగరావు గారు భారతీయ దర్శనంలో చేశారు. తర్వాత నేను వారి యొక్క దగ్గర పుస్తకం తీసుకుని నేను దాన్ని మళ్ళీ తర్వాత బౌద్ధ దర్శనం అనే పేరుతో ప్రత్యేకంగా తీసుకొచ్చాం. ధర్మదీపం వాళ్ళు ప్రచురించారు, అది నేను చేశాను. అది బౌద్ధ దర్శనం. తర్వాత మహామానవ బుద్ధ అనేది రాహుల్ సాంకృత్యాయన్ చేశారు, అది కూడా ధర్మదీపం ఫౌండేషన్ వాళ్ళు తీసుకొచ్చాం. ఈ బౌద్ధ దర్శనము, మహామానవ బుద్ధ ఆ రెండు కూడా ఈ రోజున బయట స్టాల్స్లో ఉంచామండి. జె లక్ష్మీరెడ్డి గారు దాన్ని తెలుగులో తీసుకొచ్చారు. బుద్ధచర్య అనేది చాలామంది అది పాళీ గ్రంథం అనుకుంటే, పాళీ గ్రంథం కాదు, అది రాహుల్ సాంకృత్యాయన్ యొక్క సొంత రచన. మొత్తం త్రిపిటకాలు చదివి బుద్ధుడి యొక్క జీవితం ఏ రోజు ఎక్కడ జరిగిందని చెప్పి ఆయన ఒక నోట్ రాసుకుని దాంతో తయారు చేసిన మంచి పుస్తకం బుద్ధచర్య అనేది. అది ఇప్పటికి తెలుగులో నలుగురు ట్రాన్స్లేషన్ చేశారు. మొట్టమొదటి ట్రాన్స్లేషన్ జయంతిపురం రాజా గారు చేశారు. జయంతిపురం రాజా గారు 1940లో చేశారు. ఆయన పేరు సదాశివ దుర్గా ప్రసాద్ గారు ఏదో ఉందో, జయంతిపురం రాజా గారు, ఆయన ట్రాన్స్లేట్ చేశారు. రెండవది ఏర్పేడు ఆశ్రమం మలయాళ స్వాముల వారు చేశారు ఒకటి. ఆ రెండు అసమగ్రంగా ఉన్నవి, నా దగ్గర ఉన్నవి. తర్వాత ఈ మధ్య చనిపోయారు ధర్మకీర్తి అనే భిక్షువు గారు, ఆయన చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ధర్మకీర్తి అనే భిక్షువు గారు చేసిన బుద్ధచర్య. దాన్ని ఇటీవల ధర్మరక్షిత భిక్షువు అని ఇంకొక ఆయన మరలా చేశారు. ఈ విధంగా బుద్ధచర్య 4 తెలుగులోకి తర్జుమా చేశారు. తర్వాత ధర్మపదం ఈ తెలుగులోకి రాలేదు. తర్వాత మాధ్యమిక నికాయం, అది నికాయాలు చాలా వచ్చినవి. తర్వాత వినయ పిటకం, రాహుల్ సాంకృత్యాయన్ వినయ పిటకాన్ని మళ్ళా ధర్మదీపం ఫౌండేషన్ వాళ్ళు ఆంజనేయ రెడ్డి గారు వాళ్ళు ముద్రించారు. దాన్ని మోక్షానంద స్వామి గారు చేశారు. దానిలో ఎసెన్స్ తీసుకుని వినయ పిటకాన్ని కమ్యూనిస్టు ఉద్యమాలని జోడిస్తూ వినయ పిటకం అనే గ్రంథాన్ని నేను ఒకటి రాశాను, అది కూడా ఇక్కడ దొరుకుతుంది. తర్వాత దీర్ఘనికాయం. అమ్మ మీరు ఉన్నారు కాబట్టి బౌద్ధ సంస్కృతి 1936లో రాహుల్ సాంకృత్యాయన్ గారు బౌద్ధ సంస్కృతి అని బుక్ రాశారు. మేము కూడా ప్రయత్నిస్తాం, మీరు కూడా ప్రయత్నించి దొరికితే అది మీరు అనువాదం చేస్తే ధర్మదీపం తరపున ముద్రించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకు తగిన పారితోషికం కూడా ఇస్తాం. బౌద్ధ సంస్కృతి అది చాలా ముఖ్యమైన పుస్తకం, రాహుల్ సాంకృత్యాయన్ రాసింది, అది తెలుగులోకి రాలేదు. తర్వాత పాళీ సాహిత్య ఇతిహాస్, పాళీ కావ్యధార, వీటిలో కూడా అముద్రితంగానే ఉన్నాయి. ఇంకా అభిధర్మ కోసం ఇందాక మీకు చెప్పాను, అభిధర్మ కోసం రాసిన ఆయన వసుబంధు, విజ్ఞప్తి మాతృతా సిద్ధి, హేతుబిందు, ధర్మకీర్తి, ఇవన్నీ రాశారండి ఆయన. రాహుల్ సాంకృత్యాయన్ రాసిన బౌద్ధ రచనలు ఇవి. సంబంధ పరీక్ష, ఇది కూడా ధర్మకీర్తిదే. నిదాన సూత్ర పరీక్ష, మహాపరినిర్వాణ సుత్త, వాదన్యాయ, ఇది కూడా ధర్మకీర్తి గారిదేను. ప్రమాణవార్తికం, ఇది ధర్మకీర్తిదే. ప్రమాణవార్తిక భాష్యం, ప్రమాణవార్తిక వృత్తి, తర్వాత ప్రమాణవార్తిక వృత్తి మీద వ్యాఖ్యానం, దాని మీద టీకా. తర్వాత విగ్రహ వ్యావర్తిని నాగార్జునుడిది. విగ్రహ వ్యావర్తిని మీకు కానీ సాధ్యమైతే రాహుల్ సాంకృత్యాయన్ కానీ పుస్తకం కానీ దొరికితే అది చేసినా కానీ మీకు యావత్ బౌద్ధ దేశం మీకు రుణపడి ఉంటుంది. నాగార్జునుడి యొక్క విగ్రహ వ్యావర్తిని, రాహుల్ సాంకృత్యాయన్ వ్యాఖ్యానం, అది తెలుగులో సునీత సప్తతి అంటారండి, దాన్ని రాజగోపాలరావు గారు తెలుగులో చేశారు అది. కానీ రాహుల్ సాంకృత్యాయన్ వ్యాఖ్యానం చాలా అవసరం. ఇవి కాకుండా అభిధర్మ కోశ భాష్యం, ఇలాంటి గ్రంథాలు రాహుల్ సాంకృత్యాయన్ జీవితంలో చాలా చేశారు. రాహుల్ సాంకృత్యాయన్ అంబేద్కర్ గురించి ఏం చెప్పారు, చాలా అవసరమైన విషయం ఇది. చాలా ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఒకే ఒక మాట అన్నాడు ఆయన, డాక్టర్ అంబేద్కర్ భారత సద్ధర్మ భాగ్య జ్యోతి అన్నాడు. సద్ధర్మానికి భాగ్య జ్యోతి అంబేద్కర్.
అని చెప్పి రాహుల్ సాంకృత్యాయన్ అంబేద్కర్ మీద 2 వ్యాసాలు రాశారు. ఆ 2 వ్యాసాలు గతంలో రవిచంద్ర గారు ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. మన మలయశ్రీ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, నవదీక్షిత బౌద్ధులు అని. దాన్ని మరలా పద్మావతి గారిని హైదరాబాద్లో ట్రాన్స్లేట్ చేశారు. అది నవయాన బౌద్ధులు అని పుస్తకం ఈ రోజున ఉంది. అందులో రాహుల్ సాంకృత్యాయన్ అంబేద్కర్ గురించి రాసిన 2 ప్రముఖమైన వ్యాసాలు ఉన్నాయి. మతోన్మాద మనువాదులకు ఎదురు నిలబడి ధర్మశంఖం పూరించిన విరాట్ స్వరూపుడు అంబేద్కర్ అన్నాడు రాహుల్ సాంకృత్యాయన్. మామూలు స్వరూపం కాదు, విరాట్ స్వరూపుడు అంబేద్కర్ అని చెప్పి అన్నారండి. విశేషం ఏంటంటే ఈ వ్యాసాలు 2 ఒక పత్రికలో వచ్చినాయి. భారతదేశంలో వామపక్ష ఉద్యమాలు కానివ్వండి, కమ్యూనిస్టు అన్నీ కూడా రాహుల్ సాంకృత్యాయన్ రాసిన ఇతర రచనలు మొత్తం వేసినాయి, కానీ ఈ 2 వ్యాసాలు అసలు వేయలే, అసలు పట్టించుకోలే. అంబేద్కర్ గురించి రాహుల్ రాసిన వ్యాసాలను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇవి బదంత ఆనంద కౌశల్యాయన్ ఒకసారి నేపాల్ వెళ్ళారు. నేపాల్ వెళ్తే నేపాల్లో ఒక బౌద్ధ ఆరామంలో ఒక హిందీ పత్రికలో ఈ 2 వ్యాసాలు ఆయనకు కనిపించినాయి. ఆయన వచ్చి మొట్టమొదటిసారిగా వాటిని భారతదేశంలో పుస్తక రూపంలో వేశారు. అంతా అంబేద్కర్ అంటే. వోల్గాసే గంగలో 20వ కథలో గాంధీ గారిని ఏ విధంగా కామెంట్ చేశారో అంబేద్కర్ని కూడా కామెంట్ చేశాడు రాహుల్ సాంకృత్యాయన్. చేసిన తర్వాత అంబేద్కర్తో పరిచయం అయిన తర్వాత అంబేద్కర్ బౌద్ధుడు ఈ దీక్ష ఇవన్నీ చూసి అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకునేటప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా వెళ్ళారు, నేపాల్ వెళ్ళారు. బుద్ధ మార్క్స్ అనే విషయం మాట్లాడినప్పుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా ఉన్నారు. ఆ తర్వాత అంబేద్కర్తో చర్చించారు. ఆయన చర్చించి వెంటనే వోల్గాసే గంగా ముద్రించిన హిందీ ప్రచురణకర్తలకి ఉత్తరం రాసి, నేను 20వ కథలో అంబేద్కర్ గురించి అనవసరమైన కామెంట్ రాశాను, నేను తెలియక రాశాను, దాన్ని క్షంతవ్యుణ్ణి, ఈసారి పునర్ముద్రణలో దాన్ని మీరు తొలగించండి, పలానా దగ్గర నుంచి పలానా వరకు తొలగించండి అని చెప్పి రాశారు. రాస్తే వాళ్ళు తొలగించారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ తొలగించిన భాగమే. అంటే ఒక చిన్న తప్పు దొరికినా కానీ వెంటనే దాన్ని సరి చేసుకోవడానికి కానీ ఏమి అసలు బెంకం పోలా. ఆ విధంగా అంబేద్కర్ గురించి చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పాలంటే మళ్ళా సమయం చాలా మించిపోతుంది. మీరు తప్పనిసరిగా నవయాన బౌద్ధులు కానీ నవదీక్ష బౌద్ధులు కానీ చదివితే అంబేద్కర్ పట్ల ఎంత గొప్ప భావం ఉందో రాహుల్ సాంకృత్యాయన్కి ఆయన చెప్పేశాడు. భారతదేశంలో ఇక బౌద్ధం యొక్క వ్యాప్తిని అరికట్టడం, వెనక్కి తీసుకురావటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అంబేద్కర్ అనే గొప్ప విరాట్ స్వరూపుడు ఈ దేశంలో పుట్టాడు బౌద్ధానికి అని చెప్పి రాహుల్ సాంకృత్యాయన్ చెప్పాడు. మా అందరికంటే బౌద్ధాన్ని బతికించడంలో అంబేద్కర్ చాలా అగ్రస్థానంలో ఉంటాడని కూడా ప్రకటించాడు రాహుల్ సాంకృత్యాయన్. అది చాలా గొప్ప విషయం. కాబట్టి మిత్రులారా, ఈరోజు నాకు ఇచ్చిన ఈ సమయంలో రాహుల్ సాంకృత్యాయన్ యొక్క బౌద్ధ వ్యాప్తి, బౌద్ధ కృషి, బౌద్ధ రచనలు, అంబేద్కర్ మీద ఆయనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకి మరొక మారు, మిగిలిన వారందరికీ కూడా బుద్ధ వందనాలు, జై భీములు తెలియజేస్తూ విరమిస్తున్నాను.